ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్కన అధికార యంత్రాంగానికి సకాలం జీతాలు చెల్లించాలి, రిటైర్మెంట్ అయ్యే బెనిఫిట్లు అందించాలి, ఇంకో పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, అదేవిధంగా అభివృద్ధి కూడా చేయాలి. పరిశ్రమలు తీసుకురావాలి, రోడ్లు వేయాలి, బ్రిడ్జిలు కట్టాలి. ఆల్రెడీ మన పులి కూడా కొన్ని బ్రిడ్జిలు నాకు ఇచ్చున్నాడు. అంటే సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అవన్నీ అధిగమించుకుని ఈరోజు ముందరికెళ్తున్నాం. భారతదేశంలో 10 రూపాయలు పెట్టుబడి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి దాంట్లో 2.5 రూపాయలు ఈరోజు వస్తాం జరుగుతుంది. అంటే 25% పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అహర్నిశలు కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం. ఎవ్వరు ఊహించిన విధంగా మనం చరిత్రలో నిలబడబోయే విధంగా 150 రోజుల్లో డిఎస్సి పూర్తి చేసి 16,000 మంది ఉపాధ్యాయులు కూడా మనం పోస్టులు కల్పించాం. జాబ్ క్యాలెండర్ ఆనాడు నేను పాదయాత్రలు హామీ ఇచ్చా, క్యాలెండర్ విడుదల చేశాం. క్యాలెండర్ ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మనం ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. కార్యకర్తలు కూడా ముందలు తీసుకెళ్తున్నాం. కార్యకర్తనే అధినేత అని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మార్పు వేదికమైన ఉన్న పెద్దల దగ్గర నుంచి మొదలవ్వాలి. ఈరోజు మేము ఈ వేదికమైన కూర్చున్నామంటే దానికి కారణం మా ముందలున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఏ పార్టీ చేయని విధంగా ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు అందిస్తున్నాం. ఇప్పటికే ఆ ఒక్క కార్యక్రమం ద్వారా 150 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబానికి అండగా నిలబడడానికి మనం డబ్బులు ఇచ్చాం. ఇంతేకాదు, దొంగ కేసులు పెట్టారు. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుమారుగా 3,200 కేసులు పెట్టారు. 40,000 మంది కార్యకర్తల పైన పెట్టిన కేసులు. అది మీ లోకేష్ పైన కూడా 23 కేసులు పెట్టారు. రౌడీ షీటర్ కూడా పెడతారు అనుకున్నా, పెట్ల. నాకు ఆ బంపర్ ఆఫర్ ఇవ్వాల సైకో. కానీ కార్యకర్తల పైన గతంలో పెట్టిన కేసులని న్యాయబద్ధంగా చూసి అన్ని కేసులు ఇప్పుడు తీపిస్తున్నాం. సుమారుగా 2,000 కేసులు ఇప్పటికీ తీసేస్తాం జరిగింది. 2014 నుంచి 19 వరకు ఆనాడు కార్యకర్తలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పనిచేశారు, ఉపాధి హామీ పనులు చేశారు. ఆనాడు బిల్లు కొంచెం ఆలస్యమైనవి, దానివల్ల 5 సంవత్సరాలు నష్టపోయాం. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చాలా వరకు బిల్స్ అన్ని క్లియర్ చేశాం. పెండింగ్ ఏమైనా ఉంటే పార్టీ ఆఫీస్కి రండి, ఆ వివరాలు ఇవ్వండి, క్లియర్ చేయించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నాను. ఇంకా కార్యకర్తలు అనేది మనందరం సొంత కాలుపై నిలబడాలి. కార్యకర్తల్ని ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత మాది. మార్గాలు మేము చూపిస్తాం, కష్టపడే బాధ్యత మీదని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కలిసికట్టుకు వెళ్దాం. తప్పుడు పనులు చేస్తే ఎప్పుడొకసారి మనం పట్టుకుంటాం. మనం ఏనాడు తప్పు చేయలేదు కనుకనే ఈరోజు తలెత్తుకుని మనం తిరగలుగుతున్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధిస్తే సమాజం నమ్మల. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అలాంటి పని చేయరని పెద్ద ఎత్తున రోడ్డుపై కూడా వచ్చి మనకు అండగా నిలబడటం జరిగింది. ఇది ఇక్కడున్న మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం లాంటిది. కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వేదికమైన ఉన్న పెద్దలందరూ తెలుసు, పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదాకా నేను ఎంత పోరాడాను. జిల్లా వ్యవస్థ నుంచి పార్లమెంట్ వ్యవస్థ తీసుకొచ్చేదాకా నాకు 2 సంవత్సరాలు పట్టింది. మీరందరూ అనుకోవచ్చు లోకేష్కి ఏముంది అబ్బా చెప్తే అయిపోతుందని. సైకోతో ఎంత పోరాడానో దానికి 5 రెట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడా. అరే ఇది మన పార్టీ, మనందరం ఒక కుటుంబం. నమ్మకున్న సిద్ధాంతం కోసం మనందరం పోరాడాలి, మాట్లాడుకోవాలి. నేను ఎన్నో మార్లు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడా, అధ్యక్షులతో చర్చించా. కొన్ని విషయాలు నేను ఏకీభవించవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు మన అధ్యక్షులు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే శిరస్సు వంచి 100కి 100% నేను అమలు చేస్తాం జరిగింది. మనదే ఒక పెద్ద కుటుంబం, కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకంటే మన పార్టీలో కోవిడ్ కన్నా దారుణమైన ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరేంటో తెలుసా? ఇంపట్లో అక్కడికి చెప్పండి. అలక. మనం వేరే పార్టీలకు వెళ్ళాం, సస్యమైన వేరే పార్టీకి ఓటేయం, కానీ ఇంట్లో పడుకుంటాం, అలాగే ఇంట్లో పడుకుంటాం. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనం నష్టపోతాం,
దాని తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. 2019 నుంచి 24 వరకు మనం ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరూ మర్చిపోయినట్టున్నారు. బయట కనీసం రానిచ్చేవారు కాదు. పాదయాత్రలో నేను మైక్ పట్టుకుని మాడితే మైక్ లాక్కున్నారు, స్టూల్ ఎక్కితే స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారు. నాకు ఎక్కువ ఖర్చు అయింది ఆ స్టూల్లే. రోజుకు ఒక 5 స్టూళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఎంత ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు. నాని అన్నకు తెలుసు. 43 రోజులు నాతో ప్రతిరోజు నడిచాడు. బంగారు పాలనలో మాట్లాడాలనుకుంటే మైక్ లాక్కునే ప్రయత్నించారు. బ్యాలెక్కిని ఎక్కి మరీ మాట్లాడటం జరిగింది. సో కష్టపడిన రోజులు మనం మర్చిపోకూడదు. వాళ్ళు మనం ఇంత ఇబ్బంది పెట్టారు, అది మరవకూడదు. మన ఆవిర్భావ దినోత్సవం అప్పుడు ఒక వీడియో వచ్చింది బయటికి, అంటే కార్యకర్తలు ఎట్లా వేధించారని. అది ఒక్కసారి చూస్తే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చినాయి.